హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అదేనండి, చికెన్ పకోడీ వేస్తున్నాను. ఈరోజు నేను స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ చేసుకుందాం ఈరోజు. ఓకేనా, చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రాసెస్ చూసి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా, దానికోసం నేను మొత్తం అన్నీ సూటబుల్ పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందు మనమైతే చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. సో నేను చికెన్ ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇప్పుడు మ్యారినేషన్ చేసుకుందాము మనము. ఓకేనా, ఫస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, నేను మార్నింగ్నే చేసి పెట్టుకున్నాను. అలాగే టేస్ట్గా తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. అలా కారం, నెక్స్ట్ గరం మసాలా పౌడర్, అలాగే 1 స్పూన్ ధనియాలు జీలకర్ర పౌడరు. ఓకేనా, అలాగే ఒక చిన్న బద్ద నిమ్మకాయ రసం, అలాగే కొన్ని జీడిపప్పులు ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే కొంచెం ఆయిల్ వేస్తే మనకి మన ఈ పౌడర్స్ అన్నీ వేసాం కదా, సో అవన్నీ మనకి చికెన్కి బాగా పడతాయి. ఫస్ట్ ఇవన్నీ కలిపేసుకుందాము. ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత మిగతా పౌడర్స్ వేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు అన్నీ బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు 1 స్పూను క్రిస్పీనెస్ కోసం 1 స్పూను బియ్యం పిండి వేస్తున్నాను. అలాగే పైన కోటింగ్ కోసం నేను ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేస్తున్నాను, మొక్కజొన్న పిండి. ఓకేనా, ఇవి కూడా బాగా కలిపేసుకుందాము. మనం ఇందులో ఏమీ వాటర్ కంటే ఏమీ యాడ్ చేయక్కర్లేదు. కావాలంటే మీకు కలర్ మన స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో కలర్ బాగా కనిపించాలంటే మీ దగ్గర ఉంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. ఓకేనా, చూడండి ఇలా మనకి మ్యారినేషన్ చేసేసుకొని ఒక 1/2 అవర్ ఉంచేసేసుకుంటే సరిపోద్ది, ఎక్కువేం అవసరం లేదు. ఓకేనా, ఇది 1/2 అవర్ ఇలా ఉంచేసి తర్వాత మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకేనా, చూడండి 1/2 అవర్ తర్వాత నేను ఫ్రిడ్జ్లోంచి చికెన్ తీసుకున్నాను. అలాగే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా వేడి చేసుకుంటున్నాను. ఓకేనా, ఆయిల్ వేడవగానే మనం చికెన్ పకోడీ వేసుకుందాము. చూడండి మనకు ఆయిల్ అనేది వేడెక్కుతుంది కదా, ఇవి ఒక్కొక్కటి పీసెస్ కింద విడివిడిగా వేసుకుందాము. ఒక్కొక్క పీసు విడివిడిగా వేసేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ వేసుకోకండి, తక్కువ వేసుకోండి. ఓకేనా, సరిపోద్ది. ఇప్పుడు ఇందులో ఒక 4-5 పచ్చిమిర్చి చిలుకలు వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకు, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఓకేనా, స్టవ్ సిమ్లో పెట్టుకుని నిదానంగా వేపుకోవాలి, అప్పుడే మనకి లోపల నుంచి చికెన్ బాగా ఉడుకుతుంది. ఓకేనా, మనం పకోడీ వేయగానే 1 నిమిషం అలా ఉంచి ఆ తర్వాత కలుపుకోండి, కూడా కలపొద్దు, ఎందుకంటే మనకి పకోడీకి ఉన్న మసాలా అనేది విడిపోద్ది. ఓకేనా, 1 నిమిషం నూనెలో అలా ఉంచి ఆ తర్వాత కలుపుకుంటే మనకి మసాలా అనేది విడిపోకుండా ఉంటుంది. ఓకేనా, ఇది మనం రెడ్గా బాగా వేపుకుందాము, రెడ్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాం. చూడండి ఎంత బాగా ఎగుతుందో, చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో కదా, చాలా బాగా ఎగుతుంది. 1 నిమిషం ఉండించుకొని ఈ వాయి తీసేసుకుందాం. మనము జీడిపప్పు వేసాం కదా, చాలా బాగుంటుంది. నాకు తెలిసింది ఏంటంటే కర్రీలోనైనా మ్యారినేట్ చేస్తాం కదా, కర్రీ చేసుకున్నప్పుడు అప్పుడైనా జీడిపప్పు పేస్టు పెరుగు వేస్తే మనకి చికెన్ బాగా మెత్తబడుతుందా, అవునా కాదా చెప్పండి మీరే. చూడండి, ఓకేనా, 1 నిమిషం ఉండిచ్చి మనం ఇది తీసేసుకుందాము. ఈలోగా మరి కొంచెం వేగుతుంది. ఓకేనా, చూడండి ఫస్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది, తీసేసుకుందాము.
తీసే ముందు ఒక్క నిమిషం పాటు హైలో పెట్టుకుని అప్పుడు తీసేయండి. ఈ కరివేపాకు అలాగే మనకి పచ్చిమిర్చితో పాటే తీసేయండి. రెండో బ్యాచ్ చేసినప్పుడు కూడా మళ్ళీ ఫ్రెష్గా వేసుకుందాము. దేనికి దానికి వేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇవి మళ్ళీ రెండో బ్యాచ్ చేగి లోపల ఈ కరివేపాకు ఇవి నల్లగా అయిపోతాయి. ఓకేనా, ఇవైతే తీసేసుకున్నాను ఫస్ట్ బ్యాచ్. ఇప్పుడు రెండో బ్యాచ్ చేసుకుందాము. రెండో బ్యాచ్ వేసుకుందాము. ఇప్పుడు స్లోగా వేసుకోండి. చూడండి, మొత్తం అన్నీ వేసేసుకున్నాను. అలాగే ముందులాగే కొన్ని పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవచ్చు. చిన్న చిన్న పచ్చిమిరకాయ చిలుకలు వేసుకుని అలాగే కొంచెం కరివేపాకు. ఓకేనా, మనకు అయిపోయింది. ఇది కూడా బాగా వేపేసుకుని పక్కకు తీసేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఓకేనా, ఇవి కూడా బాగా వేపుకుందాం. స్టవ్ సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేపుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా, నిదానంగా వేపుకోండి. మనం తీసే ముందు సపరేట్గా తీసే ముందు ఒక్క నిమిషం పాటు హైలో పెట్టుకుంటే బాగుంటుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. ఓకేనా, మీరు కూడా తప్పకుండా ఇదే ప్రాసెస్ చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, ఈ పకోడీ కూడా బాగా వేపేసుకుని అప్పుడు తీసేసుకుందాం. మనకి సెకండ్ వై కూడా బాగా ఏగిపోయింది చూసారా. ఇలా ఏగిన తర్వాత ఏం చేయాలంటే మనం ఫస్ట్నే తీసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేయండి. ఇందులో వేసేసి ఒక్క నిమిషం పాటు వేపండి. మొత్తం అంతా ఒక్క నిమిషం పాటు అలా ఉంచుకుని హైలో ఉంచుకోండి. ఒక్క నిమిషం పాటు స్టవ్ హైలో ఉంచుకుని మొత్తం అంతా తీసేస్తే అప్పుడు అంతా ఈక్వల్గా వస్తుంది. ఓకేనా, ఒక్క నిమిషం పాటు స్టవ్ హైలో పెట్టుకోండి. చూడండి, ఇప్పుడు మళ్ళీ స్టవ్ సిమ్లో పెట్టేసుకుని ఇప్పుడు పక్క తీసేసుకుందాము. మొత్తం అంతా పక్క తీసేసుకుందాము. స్లోగా తీసుకోండి. చూసారు ఎంత క్రిస్పీగా ఉందో, భలే వచ్చింది కదా. ఇప్పుడు మొత్తం అంతా పక్క తీసేసుకుందాము. చూడండి, ఫైనల్లీ మనకి చికెన్ పకోడీ అనేది రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగుంది. ఎమ్మి ఎప్పుడెప్పుడు తిందామా అన్న ఉంది. చాలా బాగా వచ్చింది. ప్రాసెస్ చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఓకేనా, ప్రాసెస్ చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో తెలపండి. ఓకేనా, వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.